హలో ఆల్, వెల్కమ్ టు విన్షా ఫుడ్ రెసిపీస్. ఈరోజు నేను కొత్త ఆవకాయ చేసి చూపించబోతున్నాను. దానికోసం మామిడికాయలను తీసుకుని శుభ్రంగా కడిగి ఇలా ఈక్వల్గా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ముక్కలన్నిటికీ టెంక వచ్చేలా చూసుకోవాలి. పైన పప్పును కూడా క్లీన్ చేసుకుని పెట్టుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న బౌల్తో 6 కప్పుల ముక్కల్ని నేను యాడ్ చేసుకున్నాను. అదే కప్పుతో 2.5 కప్పుల ఆయిల్ని తీసుకుని సైడ్కి పెట్టుకున్నాను. కొంచెం ఆయిల్ని ముక్కల మీద యాడ్ చేసుకుని బాగా కలుపుకుని సైడ్కి పెట్టుకోవాలి. వేరొక బౌల్లో 1/4 కప్పు కారం, 1/2 కప్ ఆవపిండి, 1/2 కప్ సాల్ట్, 1/4 కప్పు ఒలిచినవి మరియు ఒలవలేని కొన్ని వెల్లుల్లి రబ్బలు, 1 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ పసుపు, ఇవన్నీ యాడ్ చేసుకుని మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. నేను ఇక్కడ ఏ కప్తో అయితే ముక్కలు తీసుకున్నానో అదే కప్పుతో మెజర్మెంట్తో తీసుకున్నాను అన్నిటినీ. ఇప్పుడు ఆల్రెడీ ఆయిల్ వేసి కలుపుకున్న ముక్కల్లోకి ఈ కారంని యాడ్ చేసేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి, కారం అంతా ముక్కలకి పట్టేలాగా. తర్వాత దీంట్లోకి 2.5 కప్పుల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ గ్రౌండ్నట్ ఆయిల్ యూజ్ చేశాను. మొత్తం అంతా బాగా కలుపుకోవాలి, మొత్తం కారం అంతా ఆయిల్ బాగా కలిసేలాగా. ఇలా అంతా కలుపుకున్న తర్వాత గ్లాస్ జార్లోకి కానీ జాడీలోకి కానీ పచ్చడిని వేసుకుని నిల్వ ఉంచుకుంటే ముక్క అనేది మెత్తబడకుండా పచ్చడి బాగుంటుంది. అంతే అండి, ఎంతో ఈజీ అండ్ టేస్టీ కొత్త ఆవకాయ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.